ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ డాక్టర్ టి మధుసూదన, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్, కడప, ఆంధ్రప్రదేశ్. We have been learning various important topics relating to the GST. In this process, today, through this video, we try to learn what is input tax under GST. మనకు జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి వెసులుబాటు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది జిఎస్టీలో వ్యాపార సంస్థలకు కల్పించడం జరిగింది. సో ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో అసలు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ది సెషన్. వాట్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్ అండర్ జిఎస్టీ? Section 2, subsection 62 of CGST Act defines input tax as input tax in relation to a registered person, means the central tax, that is CGST, state tax, that is SGST, integrated tax, that is IGST, or union territory tax, UTGST, charged on any supply of goods or services or both made to him, and includes a. the integrated goods and services tax charged on import of goods, b. the tax payable under the provisions of subsection 3 and subsection 4 of section 9 reverse charge of CGST, c. the tax payable under the provisions of subsections 3 and 4 of section 5 of the Integrated Goods and Services Tax Act reverse charge of IGST, d. the tax payable under the provisions of subsection 3 and subsection 4 of section 9 of the respective state goods and services tax act reverse charge of SGST, or e. the tax payable under the provisions of subsection 3 and subsection 4 of section 7 of the Union Territory Goods and Services Tax Act, that is reverse charge of UTGST, but does not include the tax paid under the composition levy. Input tax credit is eligible only when it is credited to electronic credit ledger of taxable person. So this is the definition given under the section 2 subsection 62 of CGST Act. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో అసలు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఇన్పుట్ ట్యాక్స్ అనేది సెక్షన్ 2 సబ్సెక్షన్ 2
62 సిజిఎస్టి చట్టం ప్రకారం ఏమని నిర్వచించింది అంటే, ఇన్పుట్ ట్యాక్స్ ఇన్ రిలేషన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ మీన్స్ ద సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ charged on any supply of goods or services or both made to him. సో ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమిటాయంటే, ఒక రిజిస్టర్డ్ పర్సన్ ద్వారా చెల్లించినటువంటి సెంట్రల్ ట్యాక్స్ కానీ, స్టేట్స్ ట్యాక్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కానీ, యూనియన్ టెరిటరీ ట్యాక్స్ కానీ, వస్తువులు లేదా సేవల సప్లైపై చెల్లించినటువంటి ఈ రకమైనటువంటి ట్యాక్స్ను ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ ఇందులో ఏమేమి ఉంటాయంటే, ది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చార్జ్డ్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. సో వస్తువులను ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటప్పుడు ఐజిఎస్టి అనేది చెల్లిస్తాము. సో ఇది కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించబడుతుంది. బి, ది ట్యాక్స్ పేయబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 3 and 4 ఆఫ్ సెక్షన్ 9 రివర్స్ ఛార్జ్ ఆఫ్ సిజిఎస్టి. సో ట్యాక్స్ పేయబుల్ మనము ప్రొవిజన్స్ సబ్సెక్షన్ 3 and 4 ఆఫ్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 and 4 ప్రకారం మనం చెల్లించేటువంటి ట్యాక్స్ మనకు ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించబడుతుంది. సి, ది ట్యాక్స్ పేయబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 3 and 4 ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. అంటే ఐజిఎస్టి చట్టం ప్రకారం సెక్షన్ 5 అండ్ సబ్సెక్షన్ 3 and 4 ప్రకారం చెల్లించేటువంటి ట్యాక్స్ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించబడుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ పేయబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 3 and 4 ఆఫ్ సెక్షన్ 9 ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం, అంటే వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి ఎస్జిఎస్టి చట్టాల ప్రకారం, ఆ చట్టాల్లోని సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 మరియు 4 ప్రకారం చెల్లించేటువంటి ట్యాక్స్ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్, ది ట్యాక్స్ పేయబుల్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 3 and సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 7 ఆఫ్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. సో యూటీజీఎస్టీ చట్టం ప్రకారం, యూటీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 and 4 ప్రకారం చెల్లించేటువంటి ట్యాక్స్ కూడా ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించబడుతుంది. అంటే మనకు సిజిఎస్టి చట్టం ప్రకారం కానీ, ఎస్జిఎస్టి చట్టం ప్రకారం కానీ, ఐజిఎస్టి చట్టం ప్రకారం కానీ, యూటీజీఎస్టీ చట్టాల ప్రకారం కానీ, ఈ చట్టాలన్నిటి ప్రకారము వస్తువులు సేవలపై చెల్లించేటువంటి, అంటే వస్తువులను కానీ సేవలను కానీ కొనుగోలు చేసే సందర్భంలో ఆ సప్లైదారుడు చెల్లించేటువంటి ట్యాక్స్ను ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించడం జరుగుతుంది. అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద ట్యాక్స్ పెయిడ్ అండర్ రివర్స్ ఛార్జ్. సో ఇందులో రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం చెల్లించేటువంటి ట్యాక్స్ కూడా ఇన్పుట్ ట్యాక్స్గా మనం చట్టం ప్రకారం పరిగణించడం జరుగుతుంది. ఇది మనకు చట్టంలో నిర్దేశించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్. అయితే ఈ ఇన్పుట్ ట్యాక్స్లో ఏమీ ఇంక్లూడ్ కాదా అంటే, బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ట్యాక్స్ పెయిడ్ అండర్ ది కంపోజిషన్ లెవీ. సో మనకు జిఎస్టీలో కంపోజిషన్ లెవీ అని ఒక స్కీమ్ ఉంది. అంటే కంపోజిషన్ స్కీమ్లో ఎవరైతే వ్యాపారస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ జిఎస్టీ ఫ్రమ్ ది కస్టమర్స్. they are not authorized to collect GST from the customers, so they need not pay the GST to the government. They just pay a nominal rate of tax to the government on their turnover. So that is called composition levy scheme. So ఆ కంపోజిషన్ స్కీమ్ కింద చెల్లించినటువంటి ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ కిందకి రాదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఈజ్ ఎలిజిబుల్
ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్. సో ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనము వస్తు సేవలను కొనుగోలు చేసే సందర్భంలో వ్యాపారస్తుడు చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ అనేది వాపసు పొందే అవకాశం ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ క్రెడిటెడ్ టు ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ ట్యాక్సబుల్ పర్సన్. సో జిఎస్టీ చట్టం ప్రకారం మనకు జిఎస్టీ పోర్టల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు ఆ పోర్టల్లో ఒక ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అనేది అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఎవరైతే తమ యొక్క ట్యాక్స్ పేమెంటు ట్యాక్స్ కలెక్షన్స్ నమోదు చేస్తూ ఉంటారో అంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఎవరైతే నమోదు చేసుకుంటారో ఎవరైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారో దే ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ టు గెట్ ది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఓకే, సో కాబట్టి దిస్ ఈజ్ ది ఇన్పుట్ ట్యాక్స్ అమౌంట్. ఇన్ సింపుల్ వర్డ్స్, ఇన్పుట్ ట్యాక్స్ అండర్ GST Act includes IGST levied on interstate supply of goods or services or both. సో సింపుల్గా చెప్పాలంటే మనకు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏమిటంటే ఇన్పుట్ ట్యాక్స్ మీన్స్ IGST levied on interstate supply of goods or services or both. సో రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యవహారాల మీద విధించేటువంటి IGST ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్ 2 CGST levied on intrastate supply of goods or services or both. సో CGST ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవహారాలలో విధించేటువంటి CGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించబడుతుంది. నెంబర్ 3 SGST levied on intrastate supply of goods or services or both. సో మనకు ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవహారాలలో విధించేటువంటి SGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించడం జరుగుతుంది. నెంబర్ 4 UTGST levied on ఇంట్రా యూనియన్ టెరిటరీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో UTGST అంటే యూనియన్ టెరిటరీలో ఒకే యూనియన్ టెరిటరీలో వ్యవహారం జరిగినప్పుడు విధించేటువంటి UTGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించడం జరుగుతుంది. నెంబర్ 5 IGST levied on ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. సో మనం ఇతర దేశాల నుంచి సరుకులను దిగుమతి చేసుకున్న సందర్భంలో మనము చెల్లించేటువంటి IGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 6 రివర్స్ ఛార్జ్ ఇఫ్ CGST పెయిడ్ అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 అండ్ 9 సబ్సెక్షన్ 4 ఇఫ్ CGST యాక్ట్. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం ప్రకారం చెల్లించేటువంటి CGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ రివర్స్ ఛార్జ్ ఆఫ్ IGST పెయిడ్ అండర్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 అండ్ సెక్షన్ 5 సబ్సెక్షన్ 4 ఆఫ్ IGST యాక్ట్. సో IGST చట్టం ప్రకారం చెల్లించేటువంటి IGST కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 8 రివర్స్ ఛార్జ్ ఆఫ్ SGST పెయిడ్ అండర్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 4 ఆఫ్ CGST. సో CGST చట్టం ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జ్ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 9 రివర్స్ ఛార్జ్ ఆఫ్ SGST పెయిడ్ అండర్ సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 అండ్ 4 ఆఫ్ UTGST యాక్ట్. సో UTGST యాక్ట్ ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జ్ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించడం జరుగుతుంది. అనగా మనకు GSTలో చెల్లించేటువంటి IGST కానీ CGST కానీ SGST కానీ UTGST కానీ ఇవన్నీ కూడా ఇన్పుట్ ట్యాక్స్గానే పరిగణించబడతాయి. మరియు IGST విదేశాల నుంచి మనం వస్తువులను దిగుమతి చేసుకున్నప్పుడు చెల్లించేటువంటి IGST, తర్వాత
సిజిఎస్టీ ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జీ, ఐజిఎస్టీ ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జీ, సిజిఎస్టీ ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జీ, యూటీజీఎస్టీ ప్రకారం చెల్లించేటువంటి రివర్స్ ఛార్జీ, ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ ట్యాక్స్లుగానే పరిగణించడం జరుగుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్లుగా పరిగణించడం జరుగుతుంది. అయితే బట్ కంపోజిషన్ లెవీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్పుట్ ట్యాక్స్. సో అయితే కంపోజిషన్ లెవీ అనేది మనకు ఇన్పుట్ ట్యాక్స్గా పరిగణించడం జరగదు. ఇది మనకు చట్టంలో నిర్దేశించినటువంటి డెఫినేషన్. అంటే మనకు జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటువంటి సౌలభ్యం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏమిటాయా అంటే ది ట్రేడర్స్ who have paid tax either CGST or SGST or IGST or UTGST when they are buying goods from some other traders will get back when they are selling the goods to other traders or customers and collecting either SGST or CGST or UTGST or IGST. So from that amount, whatever the tax paid by them while purchasing, that tax can be recouped and the net balance amount only can be deposited in the respective governments. So that is the provision, provision made under the GST. అంటే వారు కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించినటువంటి ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ ట్యాక్స్ను వారు సరుకులను లేదా సేవలను ఇతరులకు అమ్మినప్పుడు వసూలు చేసినటువంటి ట్యాక్సుల నుంచి మినహాయించుకొని నికర మొత్తాన్ని మాత్రమే ఆయా ప్రభుత్వాలకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ క్రెడిట్ చేయవలసి ఉంటుంది లేదా చెల్లించవలసి ఉంటుంది. దీన్నే మనము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటున్నాము. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సౌకర్యం ఉండడం వల్లనే మనకు వ్యాపారస్తుల మీద ట్యాక్స్ బర్డన్ అనేది తగ్గుతుంది. సో అల్టిమేట్గా టోటల్ ట్యాక్స్ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ చెల్లించేటువంటి ట్యాక్స్ అంతా కూడా అల్టిమేట్గా కస్టమర్ బేర్ చేస్తాడు. అందుకే జిఎస్టీని డెస్టినేషన్ ట్యాక్స్ అంటారు. అంటే వ్యాపారస్తులు చెల్లించే ప్రతి రూపాయి ట్యాక్స్ కూడా చివరికి ఎవరి మీద పడుతుంది అంటే కస్టమర్ మీదనే పడుతుంది. కాబట్టి అందువల్లనే వ్యాపారస్తులకు ట్యాక్స్ అనేది బర్డన్గా కనిపించదు జిఎస్టీలో. కాబట్టి మనకు ఈ విధంగా ఈ జిఎస్టీలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటువంటి సౌలభ్యం ఇవ్వడం వల్లనే వ్యాపార సంస్థలు సులభంగా వ్యాపారాన్ని చేసుకోగలుగుతూ ఉన్నారు. సో మిత్రులారా, ఇది మనకు ఇన్పుట్ ట్యాక్స్కు సంబంధించినటువంటి నిర్వచనం, జిఎస్టీలో ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ది వీడియో, లైక్ ది వీడియో, కామెంట్ ద వీడియో and please subscribe the video. Stay home, stay safe, wear mask and maintain social distance. Thank you one and all.